అంటే అసలు శత్రు సైన్యాన్ని తన దాకా వచ్చే వరకు ఆగడం, ఈ లోపల మట్టు పెడతాడు. తేలిక మార్గం ఏమిటంటే, ఏ ప్రాణి అయినా ఆహారం తినాలి, నీళ్లు తాగాలి, కాబట్టి ఆహారాన్నైనా విషపూరితం చేస్తాడు, నీటినైనా విషపూరితం చేస్తాడు. కాబట్టి నీటిలో విషం కలిపేస్తే ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఆగచ్చు, ఇక్కడ చెరువు బాగుంది, ఇక్కడ పళ్ళు బాగున్నాయి అని నువ్వు నిర్ణయం చేసి సైన్యాన్ని ఆపితే, సైన్యం అంతా నీళ్లు తాగి పళ్ళు తింటే మొత్తం సైన్యం ఒక్క ముహూర్తంలో మరణిస్తుంది. కాబట్టి నీవు ఎక్కడ ఆపుతావు అన్నది ఎవ్వరికీ తెలియకూడదు, అంత జాగ్రత్తగా నడిపించాలి. నీవు ఇక్కడ ఆపుతావు అనుకుంటే ముందుగా నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడ సైన్యం కదిలేటప్పుడు సముద్రం దాకా వెళ్ళడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని గంటల తర్వాత ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగితే నీళ్లు తాగుతుంది, ఇక్కడ పళ్ళు తింటుంది, అంటే నీకు 1,00,000 మంది సైనికులను అందుకు ఇచ్చాం. వెంటనే ఆ జలాశయానికి కాపు పెట్టాలి. ఆ పర్వతం మీద చెట్ల మీదకి ఎవరైనా గూఢచారులు ఏమైనా వస్తున్నారా పరిశీలనకి కొంతమందిని ఉంచాలి. అడుగడుగున కదిలి వెనక వస్తున్నటువంటి సైన్యం తన భద్రత తాను చూసుకోదు. నువ్వు ఎక్కడ ఆగమని చెప్పావో అక్కడ ఆగి తింటుంది, తాగుతుంది. అక్కడ భద్రంగా ఉండేటట్టు చూడవలసినటువంటి పరిస్థితి నీది. కాబట్టి సుశిక్షితుడు కనుక, బుద్ధి కలిగిన వాడివి కనుక, వెనక ఉన్న సైన్యాన్ని రక్షించగలిగిన వాడివి కనుక నిన్ను సేనాగ్రభాగంలో పెడుతున్నాను. నువ్వు ముందు వెడుతుండు 1,00,000 మంది సైనికులతో, వానరులతో వెళ్ళు. రామచంద్రమూర్తి వ్యూహరచన అంటే అలా ఉంటుంది. ఒక ఊరిరిగింపు వెళ్ళడం అంటే అలా వెళ్ళాలి, యథాలాపంగా వెళ్ళకూడదు. ఊరిరిగింపు ఎప్పుడు, ఊరిరిగింపుకి ఫార్మేషన్ ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళినవి ఉత్సవాలకు ఊరిరిగింపులు అనరు, అలా వెళ్ళకూడదు. 8 గంటలకు ఊరేగింపు పెడుతుందండి అన్నారనుకోండి, ఎక్కడి నుంచి పెడుతుందండి అన్నారనుకోండి, రామనామ క్షేత్రంలో బయలుదేరి